నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా దీపావళి వేడుకలు బాణసంచా కాల్చి సందడి చేసిన ప్రజలు ఢిల్లీలో నిషేధాన్ని లెక్క చేయని స్థానికులు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన దివ్వెల పండుగ దీపాల వెలుగులతో కాంతులీనిన ముంగిళ్లు తారజువ్వల వెలుగుల్లో ఆనందంగా గడిపిన చిన్నారులు ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్న కేటీఆర్ కేంద్రం చిత్తశుద్ధిపై అనుమానాలు బ్లాక్ మెయిలింగ్ కే హైడ్రా ఉపయోగపడుతోందని ఆరోపణ కాకినాడ జిల్లా శెలపాకలో భగ్గుమన్న పాత కక్షలు కత్తులతో ఇరు వర్గాల దాడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి స్పెయిన్ ఆకస్మిక వరదల్లో 158కి పెరిగిన మృతుల సంఖ్య జల దిగ్బంధంలోనే అనేక గ్రామాలు పట్టణాలు ఘోర ప్రకృతి విపత్తుగా పేర్కొన్న శాస్త్రవేత్తలు ముంబై వేదికగా నేడు భారత్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ క్లీన్ స్వీప్ పై కన్నేసిన కివీస్ గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో రోహిత్ సేన దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. లక్ష్మీ పూజ, మిఠాయిలు పంచుకుంటూ ప్రజలు ఆనందంగా గడిపారు. చిన్న పెద్ద బాణసంచా పేలుస్తూ సందడి చేశారు. రోడ్లన్నీ వెలుగులతో విరజిల్లాయి. ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్న పలు ప్రాంతాల్లో ప్రజలు బాణసంచా కాలుస్తూ దీపావళి పండుగను జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా నరకాసురుడిని సత్యభామ వధించిన గెలుపునకు గుర్తుగా ఇలా పలు విధాల జరుపుకునే దివ్వెల వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు కలిసి బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు. ఇళ్లను అందమైన ప్రమిదలతో అలంకరించారు. మహిళలు యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకున్నారు. తారాజువ్వల వెలుగులతో ఆకాశం కొత్త కాంతులీనింది. కుటుంబాలకు దూరంగా ఉంటోన్న సైనికులు సైతం సరిహద్దుల్లోని స్థానికులతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పలు రాష్ట్రాల్లో ప్రజలు వీధుల్లోకొచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా బాణాసంచా కాల్చారు. రోడ్లన్నీ విద్యుత్ కాంతులతో ధగధగా మెరిసిపోయాయి. కర్ణాటకలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన నివాసంలో పండుగను జరుపుకున్నారు. త్రిపురలోని అగర్తలలో ఆ రాష్ట్ర పోలీసులు నిర్వహించిన కాళీ పూజ ఉత్సవాల్లో సీఎం మానిక్ సాహా పాల్గొన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని తన నివాసంలో పండుగను జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను ఆనందంగా నిర్వహించారు. పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు తమ ఇళ్లు కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. బాణాసంచా కాల్చడంపై ఢిల్లీలో నిషేధాజ్ఞలు ఉన్నా ప్రజలు టపాసులు పేల్చుకుంటూ ఆనందంగా గడిపారు. గత రాత్రి ఢిల్లీ నగరంలో వాయు నాణ్యత AQI 327 గా నమోదైంది. అటు పండుగ వేళ ఢిల్లీ పోలీసులు మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో జరిగిన ఉత్సవంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ పోలీసులకు స్వయంగా మిఠాయిలు తినిపించారు. తర్వాత స్థానిక వీధులను సందర్శించిన ఆయన చెరుకు రసం యంత్రం నుంచి చెరుకు రసాన్ని పిండి స్థానికులకు పంచిపెట్టారు. ఉత్తరప్రదేశ్ లో పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అయోధ్య రామ మందిరం విద్యుత్ కాంతులతో సరికొత్త శోభను సంతరించుకుంది. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద బాణాసంచా ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. బాంద్రా వర్లీ సముద్ర తీరం వద్ద ప్రదర్శించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్ లోని గాంధీనగర్ లో చిన్నారులతో కలిసి ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ బాణాసంచా కాల్చారు. పశ్చిమ బంగాల్, తమిళనాడు, బీహార్, ఒడిషా రాష్ట్రాల్లోనూ దివ్వెల వేడుకలను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నారు. బందీపోరా జిల్లా గురెజ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద సైనికులు బాణాసంచా కాల్చారు. బారాముల్లా జిల్లాలోని పట్టాన్లో SSB సిబ్బంది, పోలీసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకున్నారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో విదేశీ పర్యాటకులు దీపావళి పండుగను ఘనంగా చేసుకున్నారు. గంగానది ఘాట్ వద్ద దీపాలు వెలిగించి భక్తి పాటలు పాడుతూ పండుగను జరుపుకున్నారు.
ఏపీలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కాంతులతో విరజిమ్మాయి. ఊరువాడ ప్రమిదల వెలుగులతో పండుగ శోభ సంతరించుకుంది. నూతన వస్త్రాలంకరణలతో చిన్నా పెద్ద సందడి చేశారు. బాణాసంచా వెలుగుల్లో పిల్లల నవ్వులు చూసి పెద్దలు మురిసిపోయారు. వ్యాపారులు దుకాణాలను అందంగా ముస్తాబు చేసి లక్ష్మీ పూజ చేశారు. ఆనందోత్సాహాల నడుమ బాణాసంచా కాల్చారు. ప్రజాప్రతినిధులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు సందడిగా జరుపుకున్నారు. విజయవాడలోని లోటస్ ల్యాండ్ మార్క్ విద్యుత్ వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. యువతులు పట్టు పరికిణలతో సంప్రదాయబద్ధ దుస్తులు ధరించి ఇళ్లను దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. బెజవాడ నగరం టపాసుల మోతలతో దద్దరిల్లింది. హోటళ్లలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. హోటళ్లకు వచ్చిన వారితో సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. గుంటూరులో వాడవాడలా దీపావళి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. చిన్నా పెద్ద కలిసి దీపాల వెలుగుల్లో బాణాసంచా కాల్చారు. ఒంగోలులో వాడవాడలా పిల్లలు పెద్దలు బాణాసంచా కాలుస్తూ ఆనందోత్సవాలను పంచుకున్నారు. దీపావళి పర్వదినాన్ని నెల్లూరులో వైభవంగా జరిపారు. నగరంలో ఎటు చూసినా ఆకాశం మిరుమిట్లు గొలిపేలా వెలుగులు టపాకాయల మోతలతో దద్దరిల్లింది. కర్నూలులో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. వీధుల్లోకొచ్చిన జనం కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా దీపావళిని వైభవంగా జరుపుకున్నారు. మిరుమిట్లు గొలిపే దీపకాంతుల మధ్య ప్రజలు ఉత్సాహంగా టపాసులు కాల్చారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కులమతాలకు అతీతంగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టపాసుల పేలుళ్లతో పట్టణం మోతమోగింది. రాజమహేంద్రవరం, ఉండ్రాజవరం, నిడదవోలు పరిసర ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా ప్రజలు దీపావళిని జరుపుకున్నారు. పిల్లలతో గోగు కర్రలతో తయారు చేసిన దివిటీలను కొట్టించారు. యానాంలో దీపావళి సందడిగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక ఆనంద దీపావళి అంటూ టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. సిక్కోలు వాసులు దీపావళి సంబరాల్లో మునిగి తేలారు. ఇంటింటా వెలుగు జిలుగులు వచ్చేలా మహిళలు దీపాలను అమర్చారు. సంప్రదాయం ప్రకారం బోర్డులు ముట్టించి పాటలు పాడుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకున్నారు. కమ్మజన సేవా సమితి నిర్వహించిన దీపావళి వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన స్వగ్రామంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత పిల్లలతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలోని ఇంటి వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంప్రదాయబద్ధంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్త లక్ష్మీ నివాసంలో మంత్రి నారాయణ దీపావళి జరుపుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి టపాసులు పేల్చారు. తెలంగాణలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టపాసుల మోతలు, తారాజువ్వల వెలుగుల్లో ఊరువాడ సందడిగా సాగింది. పిల్లలు పెద్దలు కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా నరకాసురుడిని సత్యభామ వధించిన గెలుపునకు గుర్తుగా దివ్వెల వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. పూలదండలు, మామిడి కొమ్మలతో అందంగా అలంకరించిన ఇళ్లన్నీ దీపపు కాంతులీనాయి. ఇంటిల్లిపాది టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. దివ్వెల కాంతుల వెలుగులు, చిన్నారుల కేరింతలతో ఊరువాడ సందడిగా మారాయి. లోగిళ్లతో పాటు దుకాణాలు దీపాల వెలుగులో కాంతులీనాయి. ప్రజలందరూ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిన్న పెద్ద అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. యువకులు వెలుతురు విరజిమ్మే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులను కాల్చి సంతోషంగా పండుగను ఆస్వాదించారు. పలు ప్రాంతాల్లో నరకాసుల వధ నిర్వహించారు. దీపావళి వేళ నగరం బాణాసంచా శబ్దాలతో మార్మోగిపోయింది.
ప్రజాభవన్లో మంత్రి సీతక్క దీపాలు వెలిగిస్తూ టపాసులు కాలుస్తూ దీపావళి జరుపుకున్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తన నివాసంలో కార్యకర్తలతో కలిసి దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని తన నివాసంలో టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మనవళ్లతో దీపాలు వెలిగిస్తూ సందడి చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం తన నివాసంలో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. దీపావళి వేళ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్చకులు ధనలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహాశక్తి ఆలయంలోని ముగ్గురు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళిని పురస్కరించుకుని హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహాహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి హారతిని ఇచ్చిన తర్వాత ఖజానాను పంపిణీ చేశారు. ఏడాది పాటు భక్తులు సమర్పించే వెండి వస్తువుల నుంచి నాణ్యాలను తయారు చేసి దీపావళి రోజున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని వెండి నాణ్యాలు స్వీకరించారు. ఈ అమ్మవారి ఖజానా ఏదైతే ఇప్పుడు ఆరతి నుంచి మొదలైంది, ఇది 3వ తేదీ వరకు కంటిన్యూ ఇలాగే నడుస్తుందండి. ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండదు, ఒక్క రోజు కూడా ఆలయం క్లోజ్ కాదండి. దీపావళి పండుగ సందర్భంగా కరీంనగర్లోని ఒక సామాజిక వర్గం ప్రజలు సమాధుల వద్ద పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద తినుబండారాలు పెట్టి దీపాలు వెలిగించి టపాసులు కాల్చి వేడుకను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నామని తెలిపారు. దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ హైదరాబాద్లో పలువురు చిన్నారులు సహా పెద్దలు స్వల్పంగా గాయపడ్డారు. టపాసులు కాలుస్తూ గాయపడ్డ పలువురు బాధితులు సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు. గత రాత్రి దాదాపు 15 మంది ఆసుపత్రులు చికిత్స పొందినట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో 14 మంది చిన్నపిల్లలే ఉన్నారని చెప్పారు. ఏ మరపాటు లేకుండా జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. వచ్చిన కేసెస్లో 14 కేసెస్ అండర్ చిల్డ్రనే, ఒక్కరే అడల్ట్. ఆ 14లో కూడా చాలామంది 12 ఇయర్స్ బిలో ఉన్నారు. ఆ 12 ఇయర్ బిలోలో కూడా ఎందుకు వచ్చారంటే చాలామంది బాంబు పేలిందా లేదా చూడడానికి వెళ్ళి డైరెక్ట్ ఐ దగ్గరికి వెళ్ళేసరికి అవి పేలుతున్నాయి కంట్లో. ట్రీట్ చేసిన వాళ్ళు 14 మెంబర్స్ అందరికీ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఒకరికి ఎమర్జెన్సీ ఉండే గ్రీవియస్ ఇంజురీ ఉంది, అది కూడా మేము అడ్మిట్ చేసుకున్నాము. పేరెంట్స్ సూపర్విజన్తో కిడ్స్ క్రాకర్స్ కావడం ఇంపార్టెంట్. దీపావళి పండుగ వేళ బాణాసంచా కారణంగా తెలంగాణలో ఒకే రోజు 4 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. హిమాయత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లోని ఒక గదిలో మంటలు చెలరేగి దుస్తులకు అంటుకొని ఇళ్లంతా వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంట సేపు శ్రమించి 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని విద్యుత్ పరికరాలు నిల్వ ఉంచిన గోదాంలోకి బాణసంచ నిప్పురవ్వలు దూసుకురావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా గోదాంలోని బాణసంచ పూర్తిగా దగ్ధమైంది. 3 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈస్ట్ వర్డ్ ఫర్నిచర్ దుకాణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దుకాణంలోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. 4 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జగిత్యాల టవర్ సర్కిల్లోని వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మంటలు ఎగిసిపోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పక్క దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాణసంచా కాల్చడం వల్లనే నిప్పురవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగిందని దుకాణదారుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఇచ్చిన ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల హామీని శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలోని ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెలీప్యాడ్తో పాటు బందోబస్తు ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. పర్యటనలో భాగంగా గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకు సిద్ధం చేసిన వేదికను సైతం పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈదుపురం పర్యటన తర్వాత చంద్రబాబు శ్రీకాకుళం చేరుకుని
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్తారు. గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా సుమారు 826 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న రోడ్ల మరమ్మత్తు పనులను గజపతి నగరంలో సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. గజపతి నగరం నుంచి మెంటాడ వెళ్లే రహదారిలో పురిటిపెంట గ్రామం వద్ద మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 20 గ్రామాల ప్రజలు నేడు పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. దీనికోసం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కేంద్రం చట్టం తీసుకొస్తే ఆలోచిద్దామని, సాధ్యం కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సీరియస్ అంశమో లేక అది కూడా మరో జుమ్లానో తెలియదని వ్యాఖ్యానించారు. ఎక్స్లో నెటిజన్లతో సంభాషించిన ఆయన ఆస్క్ కేటీఆర్లో వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పాలిట భారీ విపత్తు అని మండిపడ్డారు. బిల్డర్లు, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికే హైడ్రా ఉపయోగపడుతోందని ఆరోపించారు. పేదలు, మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్నారు తప్ప బడాబాబులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. మూసీ ప్రాజెక్టు రూపంలో దేశంలోనే పెద్ద కుంభకోణానికి రంగం సిద్ధమవుతోందని విమర్శించారు. హైదరాబాద్ ఐటీ వృద్ధిలో గతంలో బెంగళూరును అధిగమించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదని వ్యాఖ్యానించారు. పోలీసులు రాజకీయ కక్షలు, సంబంధం లేని అంశాలకు పరిమితం కావడం దురదృష్టకరమని, రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి, సమర్థులైన పోలీసు అధికారులకు స్వేచ్ఛ అవసరమని అన్నారు. తెలంగాణలో స్థానిక ప్రభుత్వం లేదని, ఢిల్లీ నుంచే పాలన సాగుతోందని ఆరోపించారు. ఢిల్లీ కోసం, ఢిల్లీ చేత, ఢిల్లీకి అన్నది కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య అవగాహన సిగ్గుచేటని మండిపడ్డారు. పాదయాత్ర చేయాలని అందరూ ఆసక్తితో అడుగుతున్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఇప్పుడు ఇస్తున్న డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవని ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. నిశితంగా పరిశీలన చేసిన తర్వాత కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో 2 కుటుంబాల మధ్య భగ్గుమన్న ఘర్షణలో 3 వ్యక్తులు హతమయ్యారు. శెలపాక చిన్నపేటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బత్తుల రమేష్, బత్తుల చిన్న, బత్తుల రాజాను, పొట్లకాయల నాగేశ్వరరావుతో పాటు మరో 4 విచక్షణారహితంగా నరికేశారు. 3 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల్లో అన్నదమ్ములతో పాటు కొడుకు కూడా ఉన్నారు. మృతుల భార్యలు గల్ఫ్లో పనిచేస్తున్నారు. గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శెలపాక గ్రామంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ రఘువీర్ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యలు జరిగిన వెంటనే భయంతో స్థానికులు తలుపులు గడియపెట్టి లోపలే ఉండిపోగా పోలీసులు బయటకు రప్పించి విచారించారు. నిందితులు పొట్లకాయల నాగేశ్వరరావు, బేబీతో పాటు మరో 3 పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. శెలపాక గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెయిన్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సృష్టించిన వెలిగానికి ఇప్పటి వరకు 158 మంది మృతి చెందారు. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్ని రక్షించేందుకు అత్యవసర సహాయక బృందాలు, పోలీసులు శ్రమిస్తున్నారు. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదులను తలపిస్తున్న రహదారులపై వందలాది వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గల్లంతైన వారి ఆచూకీ తెలిస్తే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు హెలికాప్టర్ల సాయంతో 70 మందిని రక్షించినట్లు వెల్లడించారు. ఈ శతాబ్దంలో స్పెయిన్ తాకిన అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా తాజా వరదలను శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై హెజ్బుల్లా జరిపిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య 7కు పెరిగింది. మరో 2 గాయపడ్డారు. దాదాపు 25 రాకెట్లు లెబనాన్ నుంచి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో తొలుత 4 విదేశీ కార్మికులతో సహా 5 మరణించినట్లు చెప్పగా తర్వాత మరో 2 ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అంతకుముందు లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. దక్షిణ లెబనాన్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు
హెచ్చరికలు జారీ చేసిన అనంతరం ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. వేర్వేరు దాడిలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.